శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? పిల్లల స్కూల్స్ అవి తెరిచారా? ఇక్కడ మండే నుంచి నిన్న మన మృగశిర కార్తె వర్షం పడాలి అన్నానా? ఏమీ లేదండి, వర్షం లేదు, ఏమీ లేదు. హైదరాబాద్లో నిన్న విపరీతమైన వర్షం ఉందిట, మా అబ్బాయి వాళ్ళు చెప్పారు. మా కోడలు ఆఫీస్ నుంచి రావడం కూడా చాలా ఇబ్బంది పడిందండి. ఇక్కడైతే ఏమీ లేదు. కానీ నా బెంగ ఏంటంటే ఇప్పుడు పడిపోతే ఇంకా అలా డ్రాగన్ అవుతుంది అన్నాను కదా, అప్పుడే పడకపోవచ్చు. పైగా ఇవాళ వెదర్ 49 డిగ్రీస్లా ఫీల్ అవుతారు అని చూపిస్తుంది. చాలా ఎండగా ఉంటుందని. అది అది వర్షాలు పడితే కొంచెం ఇదిగా ఉంటుంది కదా. ఇది వరకు మా పిల్లలు చిన్నప్పుడు అప్పుడు ఈ పాటికి వర్షాలు పడివ్వండి. వర్షాలంటే ఇప్పట్లో గాలిదుమ్లా వచ్చేసి వర్షం పడిపోయి కరెంట్ పోవడం కాదు, పొద్దున్న నుంచి సన్నగా అలా కంటిన్యూస్గా పడుతూ ఉండేది వర్షం. అది వాళ్ళకి నేను లంచ్ తీసుకెళ్ళి ఇవ్వాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉండేది. గొడుగేసుకుని మా చిన్న అబ్బాయి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఒక గొడుగు కొన్నాను. అంటే అంతకితం లేవని కాదు, పెద్దవి. ఆ గొడుగు ఇప్పటివరకు నేను అలా దాచుకుంటాను, వాడిని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు గొడుగు కదా అని. అలాగప్పుడు టైంకి వర్షాలు జూన్ అంటే జూను అలా పడుతూ ఉండేవి. ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువైపోయాయి. 25, 26, 27 ఏళ్ల క్రితం వచ్చేది కానీ అపార్ట్మెంట్ కల్చర్ అది, ఇంత చెట్లు కొట్టేయడం అది లేదు. ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నారు కానీ అవి పెరిగి వృక్షాలు అవ్వాలి కదా. అయినా కొంచెం గాలి వాన వచ్చినా ఎక్కడికెక్కడ భూమిలో బలం లేక చెట్లు కూలిపోతున్నాయండి. ఇదివరకు ఇంతకన్నా ఎక్కువ వేసవికాలం ఎక్కువ, అసలు మే నెలలో గాలిదుమ్ములు వచ్చేవిలేండి. మా చిన్నప్పుడు కూడా అయ్యో కాయిపోతుంది, ఊరగాయ దెబ్బతింటుంది అని రైతులు పంట మామిడి పళ్ళు పోతాయని చాలా బాధపడేవారు. అప్పుడు కూడా ఇంత ఏం చెట్లు ఏం కూలిపోయేవి కాదు, అంత గాలిదుమ్ములు వచ్చినా. ఇప్పుడు కాస్త సేపు ఒక పావు గంట అరగంట వస్తే పరాలని చోట కూలిపోయింది, కరెంటు పోయింది. అందుకే చెట్లు కూలిపోయినాయి. భూమి సారం తగ్గిపోయిందండి, తవ్వేసి ఈ ఓఎన్జీసీ వల్లే తగ్గిపోయింది సగం. బ్రహ్మంగారు చెప్పిన దాంట్లో కూడా ఉంటుంది, భూమిని తవ్వుకొని వాళ్ళ ముప్పు వాళ్ళే తెచ్చుకుంటారని. నెక్స్ట్ వచ్చి అపార్ట్మెంట్లు వల్ల తవ్వేయడం, అన్ని అంతస్తులు అంటే ఇల్లు కోసం పునాదులు తీయడం వేరు, అపార్ట్మెంట్ కట్టేటప్పుడు పునాదులు వేరు. దానివల్ల భూసారం తగ్గిపోయి కాస్త గాలికే భూమిలో బలం లేక చెట్లన్నీ కూలిపోతున్నాయి. మళ్ళీ అంత చెట్టు పెరగాలంటే టైం పడుతుంది కదా, దాంతో ఎక్కడ చల్లదనం ఉండడం లేదు. ఈ ఎండవేడికి మనుషులు చాలా వేగిపోతున్నారండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అది అసలు స్టవ్ దగ్గర కాసేపు ఉంటేనే ఎప్పుడు వంట అయిపోతుందా అనిపిస్తుంది. నేను నా రోజుకో వంట ఛానల్లో కూడా వంట మేకింగ్ మానేశాను. ఎండాకాలం వచ్చాక ఏప్రిల్ మే నెల 2 నెలలు నేనేం చేయట్లేదు. ఏదైతే అయిందిలే అని, ఇందులో మాత్రం ఊరికే ఇది చేశాను అని ఊరికే చూపిస్తున్నాను తప్ప, మరి అది అందులో ఆ ఛానల్ ప్రత్యేకించి తయారీ విధానం చూపించేది కదా, అందుకని ఎండకి భయపడి అది చూపించలేకపోతున్నాను. చేత్తో ఫోన్ పట్టుకుని షూట్ చేస్తూ ఓ పక్క కలుపుతూ ఇవన్నీ ఇబ్బందిగా అనిపించి, అది సంగతి అండి. ఇంకేంటి, మీరు ఎలా ఉన్నారు ఏంటి? నిన్న నేను చెప్పిన అమ్మమ్మలు నాయనమ్మల గురించి ఇలా రకరకాల వాట్సాప్లో రావడం, రకరకాల మంది మాట్లాడడం ఇలా జరిగింది అని చెప్పిన దానికి చాలామంది అవునండి అమ్మమ్మలే చూస్తారు, నాయనమ్మలు అంత చూడరు అని కూడా చెప్పారు. ఇంకా అది వాళ్ళ కుటుంబ పద్ధతులు బట్టి ఉంటుంది, మనం ఏం చేయలేము. పూర్వం బహుసంతానం, ఎవరు ఊరికే కొన్నాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ముద్దు చేయడమే తప్ప ప్రత్యేకించి కాదు. ఇప్పుడైతే పిల్లలు ఆడవాళ్ళ ఉద్యోగాలు వచ్చిన తర్వాత అది వాళ్ళకి ఫారెన్లు వెళ్ళి కూడా చూడవలసి వస్తుంది, ఇండియాలోనూ చూసేవాళ్ళు చూస్తున్నారు, పిల్లవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా అని. మరి నా పరిధిలో నేను చూసే నాయనమ్మల్ని నేను బోల్డ్ మందిని చూశాను. స్వయంగా నాకు కూడా ఒక మనవరాలు ఉంది. నాకు మరి అదంటే చాలా ముద్దు ప్రేమ, ఎంతసేపు దానికి ఏం చేద్దామా అలా అనిపిస్తుంది. ఇంకా మా రెండో వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు, అందుకని ఇంకా వాళ్ళకి తొందరలో ఎప్పుడైనా కలగచ్చు. కలిగినా వాళ్ళంటే కూడా అంతే ప్రేమ ఉంటుంది కదా నాకు. అంటే మీకు ఆడపిల్లలు లేరు కాబట్టి అలా ఉంటారా అనేస్తారనుకోండి. ఏమో, నేను నాయనమ్మ ప్రేమని అనుభవించాను, అమ్మమ్మ ప్రేమని అనుభవించాను. మా అత్తగారు కూడా మొదటి మేమంటే వేరే ఊళ్ళో ఉండేవాళ్ళం, అందుకని మా పిల్లలకి కొంచెం చేరిక తక్కువ,
వాళ్ళు పెద్ద అయిపోయారు అక్కడికి మేము వెళ్ళేటప్పటికి. అలా కాకుండా ఆవిడ అక్కడే ఉన్న పిల్లలకి మా అత్తగారి కంటే చాలా అలవాటు. మరి ఆవిడ నాయనమ్మేగా, అయినా చాలా ప్రేమ ఉంది, ప్రేమగానే ఉంటారు. మరి ఆ భేదభావాలు అవి నాయనమ్మ చూడదు, అమ్మమ్మకే ప్రేమ ఉంటుంది అని అలా ముద్ర వేసేయడం, అవి పిల్లలకి నూరిపోయడం నా దృష్టిలో ఒక రకంగా విషబీజాలు నాటడమే. అది చాలా తప్పు. ఎవరైనా ఎవరి పట్ల ప్రేమ ఉన్నా అలా ఏముండదు, ఏదో ఆ పద్ధతి పట్టి అలా ఉన్నారేమో అని సర్ది చెప్పడమే నయం. లేని ప్రేమని మనం ఎవరి దగ్గర నుంచి కూడా పొందలేం కదా. కానీ అదొక ఇది కింద డిక్లరేషను ఇచ్చేయకూడదు. అది ఎవరి పిల్లల్ని ముందు వాళ్ళు ప్రేమగా చూసుకుంటే నాయనమ్మలు అమ్మమ్మలు కూడా వదిలేద్దాం. ఇప్పుడు ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవట్లేదు ప్రేమగా, వాళ్ళకి కావాల్సిందే వండి పెట్టట్లేదు. ఉద్యోగాలు అంటారు, వెళ్ళిపోతున్నారంటారు, ఆ మ్యాగీ అంటున్నారు, అది ఏవో చేసి పెడుతున్నారు. అసలు తల్లులు పిల్లలకి వాళ్ళకి కావాల్సిన పూర్తి సంరక్షణ చేస్తున్నారా? వాళ్ళకి కావాల్సినవంత కేరింగ్గా వండి పెడుతున్నారా? ముందు తల్లులు తండ్రులు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుని అప్పుడు అమ్మమ్మల మీద నాయనమ్మల మీద మీ స్టాంపును వేయండి. ముందు మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహించి ఏదో ఒక మాట అనేయడం కాదు. పైగా చాలామంది కూడా దాన్ని సమర్థించి అవును అమ్మమ్మలే చూస్తా అన్నారు. నాకు ఆ మాట కూడా నచ్చలేదు. అలా ముద్ర ఏది ఒక మంచి ఒక చెడ్డ సమ్మిళితంగా ఉంటాయి, ఎప్పుడు కలిసే ఉంటాయి అవి, అంతేగాని వేరువేరుగా ఉండవు. అందుకని ఒకళ్ళ మీదే మనం మా నింద వేసేయలేము. అందుకని ఆ అభిప్రాయం నేను పూర్తి వ్యతిరేకిని. నా అభిప్రాయం ఇదండి సంగతులు. మళ్ళీ ఈవినింగ్ ఏదైనా వీడియో చేస్తాను. మా ఇంట్లో కొంచెం హడావిడిగా ఉంది. మా నాన్నగారికి కంటికి సంబంధించిన ఇది కాదు, కానీ ఎవరిని నిలవనివ్వడం లేదు, ఏం చేయనివ్వడం లేదు. చాలా ఆయన ఇరిటేటింగ్గా ఉన్నారు, మాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. అప్పుడే ఏదో వాదన అయిపోతుంది ఎవరితోనో. మా వారు ఆయన ఏదో డిస్కషన్ చేసేస్తున్నారు. ఉంటాను మరి. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. ముందు తల్లిదండ్రి పిల్లల పట్ల ప్రేమగా ఉండండి, తర్వాత అమ్మమ్మల నాయనమ్మల ప్రేమను నిర్ధారించవచ్చు. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ స్నేహితురాలు విజయాపర్ణాల.